నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మీద ఇప్పటికే చాలా మంది కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పట్లో ఇక మంత్రివర్గ విస్తరణ అయితే ఇక జరిగేట్టు లేదన్నట్టుగా కూడా అందరికీ తెలిసిపోయింది. ఏదో ఒక కారణంతో గడిచినటువంటి 15 నెలలుగా కూడా మనం చూస్తే వాయిదా పడుతూనే వస్తోంది. ఇక విస్తరణ మరోసారి కూడా ఏదైతే మంత్రివర్గ విస్తరణ మరోసారి కూడా వాయిదా పడినట్లే అని కూడా ఇక ప్రస్తుతం అయితే తెలుస్తోంది. ఈ నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా అందరూ భావించారు. అని మనందరికీ తెలుసు. అయితే ముఖ్యమంత్రి ఏం చేసిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ అపాయింట్మెంట్ కోసం కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లు కూడా ప్రచారం కూడా సాగింది. అయితే ఢిల్లీ కేంద్రంగా చివరి నిమిషంలో ఏం జరిగింది, కొత్త ట్విస్టులు కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మంత్రుల లిస్టు విషయంలో పార్టీ అగ్రనేత రాహుల్ ట్విస్ట్ ఇచ్చారని కూడా ఓ పక్క వినిపిస్తోంది. ఎందుకు, కొందరు పేర్లపైన అభ్యంతరం కూడా ఆయన వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. సమాచారం అయితే అందుతోంది. ఎందుకని మరి ఆయన ఇట్లాంటి కొంతమంది పేర్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని కూడా ఇక తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే దీంతో పార్టీ నేతలు కూడా కొత్త జాబితా పైన కసరత్తు అయితే చేస్తున్నట్టు సమాచారం. ఇక మరో 2 పేర్లు తెర మీదకు వస్తున్నాయి అన్నట్టు కూడా వినిపిస్తోంది. దేవుడి హారతి మంటలు అంటుకొని తీవ్ర గాయాల పాలైనటువంటి మాజీ కేంద్ర మంత్రి తెలంగాణలో ఈ నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గత నెలలో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ప్రస్తుత క్యాబినెట్లో 6 స్థానాలు ఖాళీగా ఉండగా ఇక 4కి తొలుత అవకాశం ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అయితే సామాజిక ప్రాంతీయ సమీకరణల ఆధారంగా వీరి ఎంపిక కోసం కూడా కసరత్తు అయితే చేశారు. తాజాగా ఉగాది నాడు కూడా గవర్నర్తో సీఎం రేవంత్ సమావేశమైనటువంటి సమయంలోనూ మంత్రివర్గ విస్తరణ గురించే వెల్లడించినట్లు కూడా తెలిసింది. దానికి సంబంధించి కూడా మాట్లాడినట్టు ఆ అంశం మీదే కొంచెం తెర మీదకి తీసుకొచ్చినట్టు కూడా వినిపించింది. ఇక మంత్రివర్గ విస్తరణలో పేర్లపైన రాహుల్ ఆరా తీసినట్లు కూడా సమాచారం. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వటం పైన కూడా ప్రశ్నించినట్టు కూడా చెబుతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండగా ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి కూడా తిరిగి అవకాశం ఎలా ఇస్తారని రాహుల్ గాంధీ పార్టీ ముఖ్య నేతలతో కూడా ప్రశ్నించినట్లు కూడా సమాచారం అయితే వినిపిస్తోంది. అయితే పార్టీలో చేరేటువంటి సమయంలోనే వివేక్తో పాటుగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పైన హామీ ఇచ్చినట్లు కూడా పార్టీ నేతలు కూడా కొంతమంది దీని మీద మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. అయినా కూడా వినని రాహుల్ తాము పూర్తి స్థాయిలో ఆలోచన చేసిన తర్వాత తుది నిర్ణయం చెప్పే వరకు వేచి చూడాలని కూడా స్పష్టం చేశారట. ఇదే సమయంలో సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి పార్టీ హైకమాండ్ కూడా రాసినటువంటి లేఖ కూడా సంచలనంగా మారుతోంది ఈ మధ్య. ఇక ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని, ఆ జిల్లాలకు అవకాశం ఇవ్వాలని కూడా జానారెడ్డి లేఖలో కూడా కోరారు. అయితే ఇదే సమయంలో సామాజిక వర్గాల వారిగా పలువురు నేతలు కూడా ఢిల్లీ కేంద్రంగా లాబింగ్ ముమ్మరం కూడా చేశారు. అయితే తమ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచుకున్నారని కూడా తెలుస్తోంది. ఇటు ఎప్పటికీ మంత్రివర్గంలో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాటికి శ్రీహరి, వివేక పేర్లు కూడా ఖరారైనట్లు ప్రచారం అయితే కొనసాగుతోంది. ఇప్పుడు రాహుల్ అభ్యంతరంలో ఈ పేర్లు లిస్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే పార్టీలో సీనియర్లు, సామాజిక అంశాలు, జిల్లాల కూర్పు తెర మీదకు కూడా రావడంతో ఈ నెల 3న కూడా మంత్రివర్గ విస్తరణ జరగటం అనేది కూడా కొంత సందేహంగానే కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం రేవంత్తో పాటుగా పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలోనే ఉంటున్నట్టుగా కూడా పూర్తిగా సమాచారం. ఇక దీంతో మంత్రివర్గ విస్తరణ పైన ఢిల్లీలో ఈ రోజు కీలక పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అయితే చోటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.